ప్రతి ఒక్కరూ పొగాకుతో తయారయ్యే పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జీఆర్టీ గ్రాండ్ కాకినాడ ఆధ్వర్యంలో వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొని జీఆర్టీ గ్రాండ్ జీఎం శివశంకర్, రంజిత్ కుమార్లతో కలిసి జెండా ఊపి వాకథాన్ను ప్రారంభించారు. జీఆర్టీ గ్రాండ్ నుండి వివేకానంద పార్క్, పిఆర్ కాలేజీ రోడ్డు మీదుగా ఈ వాకథాన్ సాగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సిగరెట్లు, బీడీలు, గుట్కా, చుట్టలను వాడటం, ఖైనీ, జర్దాలను వాడేవారికి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు ఆస్తమా లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పొగాకు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. జీఆర్టీ గ్రాండ్ కాకినాడ జీఎం శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది జీఆర్టీ గ్రాండ్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంబీ మేనేజర్ రాజేష్, శ్రీనివాస్, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనకి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. మనం జీవించినంతకాలం కూడా ఎలా జీవించామని కాదు, మనిషి ఎంత ఆరోగ్యకరంగా జీవించడనేదే మనిషి యొక్క జీవిత పరమార్థం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ముఖ్యంగా మన ప్రజలు ఎప్పుడు కూడా నిత్యము మనం 3 కోరుకుంటాము. ఒకటి ఆరోగ్యకరమైన జీవితం, సుఖమయమైన జీవితం, సంతోషకరమైన జీవితం. ఈ సుఖము, ఆరోగ్యము లేకపోతే ఆనందకరమైన జీవితం మనిషి ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించినప్పుడే మనకు వస్తుంది. అందుకే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సిరి సంపదలు ఎన్నున్నా ఆరోగ్యం లేకుంటే ఆ జీవితం సున్నా. కాబట్టి మనం మంచిగా జీవించాలంటే మన హ్యాబిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మన అలవాట్లే మన జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి చాలామంది కూడా కొంతమంది మరి కొంతమంది తెలియక కొంతమంది ఈ టుబాకోని అంటే పొగాకుని వాడటం అంటే నమలటం వల్ల కానీ లేకుంటే ధూమపానం అంటే సిగరెట్ రూపంలో ధూమపానం చేయటం వల్ల కానీ వారి ఆరోగ్యం వారి చేతులారగానే పాడు చేసుకుంటారు. ముఖ్యంగా ఇది క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది. ఒకసారి మనిషి క్యాన్సర్ వ్యాధికి లోనేటంటే అది మనం సర్వే చేయటం చాలా చాలా కష్టం. దీనివల్ల మీకు ఒకటి అందరికీ మనవి చేస్తున్నాను. మనం చేస్తున్న ఈ చిన్న తప్పు వల్ల ఒక వ్యక్తి చేస్తాడు. ఈ వ్యక్తి చేయడం వల్ల అది క్యాన్సర్కి దారితీస్తే తను సఫర్ అవుతాడు, తన కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా ఇది గమనించాలి. తన తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, తన భార్య పిల్లలు ఇబ్బంది పడతారు, ఎంటైర్ తన జనరేషనే ఇబ్బంది పడతారు. కాబట్టి నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే మరి ధూమపానాన్ని నిషేధిద్దాం. యాంటీ టుబాకోని మనం టోటల్గా ఎరాడికేట్ చేసినట్లయితే మరి సమాజం బాగుపడుతుంది. నీ వల్ల నీ కుటుంబం సఫర్ అవ్వకుండా ఉండాలనుకుంటే, నువ్వు ఆరోగ్యకరంగా జీవించాలన్నప్పుడు తప్పనిసరిగా ఈ టుబాకోని మనం వాడకుండా ఉండాలి. ప్రభుత్వం కూడా మరి ప్రతి స్మోకింగ్ చేసేటప్పుడు కూడా కింద టుబాకో ఈ ఇంజూరియస్ టు హెల్త్ అని మనం. నమస్కారం అందరికీ, కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. గ్రాండ్ కాకినాడ బై జిఆర్టీ హోటల్స్ అండ్ జైబ్ కాకినాడ బై జిఆర్టీ హోటల్స్, టోటల్ జిఆర్టీ గ్రూప్ వీఆర్ డూయింగ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ గ్రేట్ బీయింగ్ అంటే వెల్నెస్ కాన్సెప్ట్ మీద ఈ వాకథాన్ చేస్తున్నాం. సో ఇందాక సార్ చెప్పినట్టుగా టొబాకో అనేది ఎంత ఇంజూరియస్ మనందరికీ తెలిసిందే. ఇది పార్ట్ ఆఫ్ ఎ గ్రేట్ బీయింగ్ ఇనిషియేటివ్. సో ఈ టొబాకో వల్ల మనతో పాటు మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా పొగ పీల్చడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకని టొబాకో తాగొద్దు, తాగనివ్వద్దు. సో టుడే ఈజ్ అన్ అకేషన్ ఆఫ్ వరల్డ్ నో టొబాకో డే. మేము ఈ వాకథాన్ అనేది ప్లాన్ చేస్తాం, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దామని. ఎందుకంటే మంచి చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అవగాహన అనేది చాలా మందికి తెలియదు. సో మనం ఎంత కుదిరితే అంత వరకు మన వాళ్ళకి చెప్పి టొబాకో మాన్పించి సొసైటీకి మంచి చేయాలని కోరుతున్నాము. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు.